ఈ రోజు మనం అడగాల్సింది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నాడా లేదా మోసం చేస్తున్నాడంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా వ్యవహరించాలి అంటే అది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి తప్ప ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే చంద్రబాబు అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పావా లేదా? ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడతావా? ఎప్పటికప్పుడు మాట మార్చేటువంటి నైజం ఏమైనా సరే అది అసహ్యమని చంద్రబాబుకి అనిపించడం లేదేమో తెలియదు, కానీ ప్రజలకి చంద్రబాబు నాయుడు మాట్లాడడం చూస్తేనే, ముఖం చూస్తేనే అసహ్యం వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు చెప్పామంటే చంద్రబాబు నాయుడు ముందు ఒక మాట మాట్లాడతాడు ఎన్నికలకి, తర్వాత ఒక మాట మాట్లాడతాడు. సరే, ప్రజల పాపం చంద్రబాబు నాయుడిని గొర్రె కషాయం వండి నమ్మినట్టుగా మొన్న ఏదో పాపం నమ్మి మళ్ళా ఓట్లు వేశారు, గెలిపించారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మరలా నాది ఏదో చెప్తారు కదా, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టిన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి అయినా సరే తన పాత వ్యవహారాల శైలి అదేవిధంగా కొనసాగిస్తూ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాడు, ట్రూఅప్ ఛార్జీలు మొత్తం ఎత్తివేస్తానన్నాడు. ఎన్ని రకాలైనటువంటి బీరాల పలకాలను అన్ని రకాలైనటువంటి బీరాల పలికి ఈరోజు ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసినట్టుగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు అంటే నేను ఎప్పుడు చెప్పాను, ఎక్కడ చెప్పాను, ఏమి చెప్పాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరలా మాట మార్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు ఒక్కసారి ప్రజలకు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మరలా మేము చెప్తే రేపు పత్రికలు అసలు చంద్రబాబు నాయుడు అటు చెప్పలేదు, కొన్ని పత్రికలు రాయించవచ్చు చంద్రబాబు. వాస్తవం ఏందనేటువంటిది ఇది పులివెందల్లో మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఎప్పుడు పులివెందల్లో ఆగస్టు 2వ తేదీ 2024 చెప్పినటువంటి మాట ఏమిటి అంటే కరెంట్ ఛార్జీలు పెంచడంగా తగ్గిస్తానని చెప్పాడు. అసలు టెక్నాలజీకి నేనే ఆద్యుణ్ణి సాధారణంగా చెప్తాడు కదా, తుఫాను నంచి వేశాను, టెలిఫోన్ కనిపెట్టాను, ఇంకా రకరకాలైన చెప్తుంటాడు కదా. అదేవిధంగా నేను మామూలుగా ఈ టెక్నాలజీ కనిపెట్టా, గ్రిడ్ కనెక్టివిటీ ఇచ్చేస్తా, మీరే మీ ఇంట్లో వంట చేసుకున్నట్టుగా కరెంట్ తయారు చేసుకోవచ్చు, తయారు చేసుకుని దాన్ని ఇస్తే సర్ప్లస్ ఉన్న డెఫిసిట్ సర్దుబాటు చేస్తా, ఒకవేళ ఏదన్నా ఉంటే ఇంకా తగ్గించి మీకు వెనక్కి డబ్బులు ఇస్తా, అందుకని మీకు ఉండేటువంటి కరెంట్ ఛార్జీలను తగ్గిస్తా, పెన్షన్ కాదు తగ్గిస్తానని చెప్పి పులివెందుల్లో 2వ తేదీ ఆగస్టు 2024 సెలవు ఇచ్చాడు. బాగానే ఉంది. అయిపోయిన తర్వాత ఇంకొకటి 19/1/2024 వెంకటగిరిలో మన నెల్లూరు జిల్లాలో కరెంటు ఛార్జీలు పెంచను అని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది బాగానే ఉంది వెంకటగిరిలో. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత పాపం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు నూరు ఎట్ట తిప్పుతాడో చంద్రబాబు నాయుడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. అంటే కరెంటు పెంచకుండా నాణ్యమైన కరెంటు రావాలంటే జనసేన తెలుగుదేశం రావాలి అన్నాడు. అధికారంలోకి వచ్చాడు. విలేకరు అడిగిన ప్రశ్న చూడ ఏం చెప్పాడు? విద్యుత్ అందజేస్తా ఉన్నారు, అట్లాగే లాసెస్ నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి అర్థమైంది కదా చంద్రబాబు నాయుడు మోసం. ఎందుకంటే మరలా ఎలక్ట్రానిక్ రికార్డు మీ ముందు డిస్ప్లే చేయడానికి కారణం ఏంటంటే పాపం ప్రజలు కూడా మర్చిపోయింటారు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలు, ఇది ఒక అబద్ధం కదా అని చెప్పింది. కాబట్టి 5 సంవత్సరాల్లో కరెంటు పెంచను అని చెప్పి 2023 ఆగస్టు నాడు ఒక ప్రకటన చేశాడు పులివెందుల్లో. జనవరి 9, 2024 నాడు వెంకటగిరిలో ఒక ప్రకటన చేశాడు. అదేవిధంగా నాణ్యమైనటువంటి కరెంటు రావాలంటే జనసేన వస్తే తప్ప నాణ్యమైనటువంటి కరెంటు రాదు అని చెప్పి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో రకరకాలైనటువంటి మాటలు. అదేవిధంగా చెప్పాడు. మీడియా అడిగితే మీరు సార్ ట్రూఅప్ ఛార్జీలు పెంచకుండా భారం పడకుండా మీరు నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తారు కదా అంటే నేను ఎప్పుడు చెప్పాను, నువ్వు చెప్తున్నావు కానీ అని చెప్పి వెంటనే మార్చాడు. బహుశా చంద్రబాబు నాయుడు పోయిన జన్మలో గ్రామ ఫోన్ రికార్డులు మార్చిన దాంట్లో కంపెనీలో పనిచేసి ఉండాలా.
ఎందుకంటే అంత సులువుగా మాట మార్చడం అనేటువంటిది కాదు. వాళ్ళు ఏం చేస్తారు, వేసిన మన ఈ పాట బాగలేదంటే తీసి వేరే ప్లేట్ వేస్తారు. ఆ ప్లేట్లు మార్చినటువంటి వాసన ఇంకా పోనట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకని ఇప్పుడు మాటలు మారుస్తున్నాడు. అప్పుడు ప్లేట్లు మార్చుంటాడు పోయిన జన్మలో. అంత తొందరగా ప్లేట్ మార్చినంత తొందరగా మాట మార్చడం అనేటువంటిది బహుశా రాజకీయ జీవితంలో ఎవరు చేయలేనటువంటి పని. చంద్రబాబు నాయుడు కళ్ళు ఆర్పకుండా, కళ్ళు మూత వేయకుండా నిట్ట నిలువున అబద్ధం చెప్పగలడు, నిట్ట నిలువున జనాన్ని మోసం చేయగలడు. అందులో భాగమే ఈరోజు కరెంటు ఛార్జీలకు సంబంధించి నేను పెంచను అని పదే పదే చెప్పి ఈరోజు దాదాపుగా మరలా కరెంటు ఛార్జీలకు సంబంధించి కరెంటు ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు మాట తప్పి ప్రజల నడ్డి వేరవడానికి ఈరోజు పూనుకున్నటువంటి సంఘటన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.